నెక్స్ట్ విషయానికి వస్తే ఇది అయిపోయింది. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ అన్నీ చూసాం కదా. ఎప్పుడైనా ఆ ఎమోషన్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ ఆడపిల్ల పుట్టింది కాబట్టి కాళ్ళన్నా మొక్కాలి, దండాలైనా పెట్టాలని చెప్పి అన్నారు. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఈ సీన్స్ డైరెక్ట్ చేసినప్పుడు కానీ, మీరు యాక్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇలాంటి ట్రైలర్లో కానీ, క్లిప్స్ ఏమన్నా చూసుకున్నప్పుడు కానీ, పేరెంట్స్ని మనం కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటాం కొన్ని సిచ్యువేషన్లో, వాళ్ళు చెప్పినప్పుడు మనకు అర్థం కాదు అని ఎప్పుడైనా అనిపించింది? అంటే రియల్ లైఫ్లో అలా అనిపించలేదు, మూవీలో అనిపించింది. రియల్ లైఫ్లో అలా ఉంటారా పేరెంట్స్? నేను అలా ఉండను. మీరు అలా ఉంటారా? ఓకే. చూస్తారు కదా లైవ్ ఎగ్జాంపుల్స్, కొంచెం న్యూస్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, కొంచెం పేరెంట్స్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు కొంతమంది. నిజంగా జాంబీస్ లా కనిపిస్తారు కొంతమంది పేరెంట్స్. మనకి హిడెన్ మీనింగ్ తెలియదు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, అలా బిహేవ్ చేస్తున్నారు, స్ట్రిక్ట్గా ఉండడం. మేబీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండడం వల్ల అలా అవుతారో, లేదా వీళ్ళ వల్ల అలా పేరెంట్స్ అలా బిహేవ్ చేస్తారో నాకు కూడా తెలియదు అంత క్లారిటీగా. యా. సో పండగలన్నీ బాగా ఎత్తినట్టున్నారు కదా మొన్న. ఏంటి ఫీలింగ్? ఫస్ట్ టైమా? లేదు, అంతకుముందు ఎత్తాము. హీరోయిన్ అయ్యాక మళ్ళీ ఎత్తుతామని చెప్పి మొక్కు ఉంది, అందుకని. ఏంటి ఏం కోరుకుంటారు అలా బాగా ఎత్తినప్పుడు? ప్రస్తుతానికైతే సినిమా తీసాం కదా, అందరు చాలా కష్టపడ్డారు, అందరికి మంచి పేరు రావాలని మొక్కున్నాను మొన్న. అందుకని మీరు కష్టపడ్డారు, అంత కష్టం. ఓకే. సో ఆ ఫీలింగ్ ఏంటి బాణం ఎత్తినప్పుడు? చాలాసేపు ఉంటుంది కదా, తీసుకుని మోస్తూ ఉంటారు అక్కడ దాకా. ఫీలింగ్ ఏంటి? ఏదైనా డివైన్ ఫీలింగ్ ఉందా మీలో, కలిగిందా? పాజిటివ్గా అనిపించింది చాలా, అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా పాజిటివ్గా అనిపించింది. ఓకే, ఏదో మన కోసం వెయిట్ చేస్తుంది, హిట్ కొట్టబోతున్నాం అలా అనిపించింది. హిట్ కొట్టబోతున్నాం అని ఫిక్స్ అయిపోయారు. యా. అండ్ సురేష్ బాబు గారు, వేణుగోపాల్ గారు ఏం చెప్పారు మీతో పర్సనల్లీ ఏమన్నా మాట్లాడినప్పుడు? మీ గురించి స్పీచ్లో కాకుండా మీతో పర్సనల్గా ఏదైనా మాట్లాడతారు కదా, అమ్మ బాగా చేసావు ఇలాగే? ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేసావు కంపేర్ టు ఫస్ట్ హాఫ్ అని చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో లైనప్ ఆల్రెడీ క్రియేట్ అయింది, నెక్స్ట్ ఇంకో షూట్ అయిపోయింది, పర్లేదు ఉంది ఇంకా. మేము ఏదో ఫస్ట్ సినిమా ఇది, నెక్స్ట్ ఏదన్నా వెతుక్కుంటున్నారేమో అనుకున్నా. ఏంటి మీ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ 5 yearsకి, నెక్స్ట్ 10 yearsకి? అలా ఏం లేదు, గో విత్ ద ఫ్లో. ప్లానింగ్ అదేం లేదు, గో విత్ ద ఫ్లో. ఫస్ట్ హాఫ్ ఇన్ రిజెక్ట్ చేస్తారు, మళ్ళీ గో విత్ ద ఫ్లో. చూసీగా ఉండొచ్చు, మళ్ళీ గో విత్ ద ఫ్లో. ఈసారి కొంచెం ఏమంటారు క్లారిటీగా ఫస్ట్ విని తర్వాత జడ్జ్ చేయాలి అలా. పారామీటర్స్ ఏముంటాయి? స్క్రిప్ట్ పారామీటర్స్, ప్రొడక్షన్ హౌస్ చూస్తారు కొంతమంది హీరో ఎవరైనా అడుగుతారు, డైరెక్టర్ ఎవరైనా అడుగుతారు, లేదు అంటే బడ్జెట్ ఎంత అని అడుగుతారు, ఇలా ఉంటాయి. లేదు స్టోరీ అంత విన్న తర్వాత ఇది క్లిక్ అవుతుంది అని అనుకుంటారు. మీకేమున్నాయి పారామీటర్స్? నాకు ఎక్కువ స్టోరీ మీదే నమ్మకం. ఎందుకు ప్రొడక్షన్ హౌస్ అది చూడరా? సేమ్ అంటే ఇప్పుడు ఈ స్టోరీ ఎలాగ మంచిగా హిట్ అవుతుందో మేబీ నెక్స్ట్ కూడా అదే అవుతుంది కదా, నాకు ఆ నమ్మకం ఉంది ఎక్కువ. అంటే ప్రాబ్లం మీకు తెలిసిందే కదా, అన్ని పేపర్ మీద ఉన్నవి స్క్రీన్ మీదకి వెళ్ళలేవు. మనకి బడ్జెట్ ఉండాలి, ప్రొడక్షన్ హౌస్ మంచిదైతే వాళ్ళు ఎంతైనా కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటారు. డైరెక్టర్ ఆల్రెడీ ప్రూవ్డ్ అయితే ఎలా అయినా మంచిగా తీస్తాడనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే స్క్రిప్ట్ చెప్పిన తర్వాత విజువల్ వేరే మారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. స్క్రిప్ట్ ఏమో బాహుబలి రేంజ్లో చెప్పి సినిమా వచ్చేసరికి తెలిసిందే కదా, స్పూఫ్ కైండ్ ఆఫ్ సినిమా తీసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఉంటాయి కదా. అది ఇప్పటివరకు నేను ఫేస్ చేయలేదు కాబట్టి మా అన్నయ్య మా అమ్మ అందరూ ఉంటారు కదా. సో ముందైతే స్టోరీ మీద డిపెండ్ అవుతున్నారు. అండ్ నిజంగా ఇది అయితే ఒక ఎగ్జాంపుల్ ఉంది, మీ సినిమానే ఉంది, చిన్న సినిమా అనుకున్నారు, సురేష్ ప్రొడక్షన్స్ వచ్చింది, ఇప్పుడు ఎవరన్నా చిన్న సినిమా అంటారా? ఇంకా మీదట అనరు. యా. సో August 15th కదా, ఎందుకు August 15th అడిగారు ఎప్పుడైనా? ఇది యాక్చువల్లీ సురేష్ బాబు సార్ ఇంకా వేణుగోపాల్ వాళ్ళ డెసిషన్. ఓకే. మీ మీకేమన్నా డేట్తో ఏమన్నా ఉంటుందా, న్యూమరాలజీని నమ్మడం లేదంటే నెంబర్స్ని నమ్మడం? August 15th డేట్స్ కొన్ని ఉంటాయి కదా, ఇది నాకు లక్కీ నెంబరు, లేకపోతే ఈ డేట్ నాకు లక్కీ డేట్, అలాగా? అంటే నా చిన్న సిస్టర్ బర్త్డే నెక్స్ట్ డేనే, అది 14th. ఆ డేకి ప్రీమియర్ పడుతుంది. మీ చిన్న సిస్టర్ 14th పాకిస్తాన్ ఇండిపెండెన్స్ రోజు పుట్టారు. తెలీదు, మీరు తెలియని క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు. తెలియదు కదా, మీ చెల్లిని మీరే ఇరికించారు కావాలని. ఎప్పుడు ఏడిపించలేదు అలాగా? తను చిన్నది చాలా, చిన్న చెల్లి. ఓకే. సో చెల్లి పుట్టినరోజు తర్వాతే కాబట్టి అదొక సెంటిమెంట్. యా. సో ఏంటి రిలీజ్ అయిన తర్వాత ఇంకేం మొక్కులు లేవా? ఉందండి, తిరుపతి వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాలి, సింహాచలం వెళ్ళాలి, ఇంకా ఉన్నాయి, మళ్ళీ బోనం ఎత్తాలి, ఉన్నాయి ఇంకా. ఓ పని చేయండి, ఏదైనా తీర్థయాత్రల మీద ఒక సినిమా చేసేయండి, అన్నిటికీ వాళ్ళే తీసుకెళ్తారు.
బెటర్ కదా, బడ్జెట్ కవర్ అవుద్ది, మనకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. మామూలు దర్శనానికి అయితే వెళ్ళి ఫట్ఫట వచ్చేయాలి. అదే మూవీ టీం అనుకోండి పర్మిషన్స్ ఉంటాయి, ఎక్కువసేపు చూడొచ్చు. అలా ఏం లేదు, నాకు లేట్ గా ఉంటేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది. అదే నేను అంటున్నాను, మూవీ టీం అయితే కొంచెం ఎక్కువసేపు ఉండొచ్చు, ఎక్కువ రోజులు ఉండొచ్చు, అక్కడ షూట్ అవుతుంది, రోజు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. పైగా మూవీ టీం అంటే పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు చూడొచ్చు కదా. అడగండి ఒకసారి, ఇక్కడే ఉన్నారు కదా, ఒక మాట అడిగండి. నెక్స్ట్ తీర్థయాత్రల మీద ఒక సినిమా తీయమనండి. తీస్తారా సార్? అది ఆయన మహేష్ బాబులో ఒక నవ్వు పేరు అయిపోయింది. ఇంకొక వైరల్ మూమెంట్ మాట్లాడుకోవాలి మనం. భాను గారు ఫటా 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 కొట్టుకున్నారు. అసలు వెనకాల ఉన్న వాళ్ళందరిలో భయపడింది, బాగా భయపడిపోయింది మీరే. తల కూడా తిప్పేసుకున్నారు. ఇందాక ఓజీ కట్ చేసినప్పుడు అరిచానన్న మీరే భయపడిపోయి పక్కకు తిరిగిపోయారు. ఏంటి ఆ మూమెంట్ మీకు ఏం క్రియేట్ చేసింది? నాకు అర్థం కాలేదు ఫస్ట్. అంటే తను నిజంగా కష్టపడ్డాడు మూవీ కోసం, అంటే చాలా డ్రీమ్ ఉంటుంది కదా, కొన్ని ఇయర్స్గా కష్టపడుతున్నాడు, అది మాకు తెలుసు. కానీ అలా రియాక్ట్ అవుతాడు, అలా చేస్తాడని మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాకు చాలా భయం వేసింది. అడిగారా తర్వాత ఏమన్నా? అడిగాను, కాల్ చేసి ఎందుకు అలా చేసావా, నువ్వు ఏమైంది, ఎందుకు అలా, ఆ థాట్ ఎట్లా వచ్చింది నీకు అని. ఏమో మేడం, ఇంకా అయిపోయింది మేడం అన్నారు. బట్ మూమెంట్ అందరికి క్యారీ చేసింది, అది అందరు క్యారీ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. కొన్ని మేబీ స్టార్టింగ్లో నెగిటివ్గా అనుకోవచ్చు, కానీ అది కూడా స్టార్టింగ్ నాకు తెలిసి కొంతమంది నెగిటివ్గా అనుకున్నారు. బట్ ఇప్పుడు అందరూ సీరియస్గా క్యారీ చేస్తున్నారు. అంటే పాపం కష్టాలు ఎలా ఉంటాయి, గుర్తింపు ఎలా ఉంటుంది. ఇంకేమైనా ఆడియన్స్కి పూజలు చేశారు? ఏమని చేశారు? మాస్ ప్రేక్షకులు నమః, భిక్షుసర్ ప్రేక్షకులు నమః, ఫ్యామిలీ ప్రేక్షకులు నమః, మీడియా ప్రేక్షకులు నమః. ఓకే అమ్మా, ఓకే, సాటిస్ఫై చేశారా? ఇలా చేసాము కొన్ని పూజలు. ఓకే, చిట్టి అభిమానులకు కూడా నమః అనేమో లేదా? నిన్న క్రియేట్ అయినట్టున్నారు కదా కొంతమంది, చూసాం. అవును, మరి ఏం లేదా వాళ్ళకి? చిట్టి ప్రేక్షకులు నమః. యా ఓకే. సో ఏంటి, ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఒక డ్రీమ్ కొలాబరేషన్ ఉంటుంది. నేను వీళ్ళతో ఖచ్చితంగా ఒక సినిమా చేయాలి, డైరెక్టర్ కావచ్చు, హీరోతో ఎవరైతే స్క్రీన్ షేర్ చేసుకోవాలో వాళ్ళు కావచ్చు, అవి చెప్పేయండి. మాకు బకెట్ లిస్ట్ ఉంటుంది కదా. అంటే నాకు శేఖర్ కమ్లా సార్ అంటే కొంచెం ఇష్టం ఎక్కువ. అలా ఎలాగా, ఏ సినిమా నుంచి? హ్యాపీ, ఆనంద్, గోదావరి. ఓకే, హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి. సో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుందనా? అందంగా చూపిస్తారు, అంటే కొంచెం యూనిక్ గా ఉంటుంది కదా, నా రియల్ క్యారెక్టర్ కి సెట్ అవ్వేలా ఉంటుంది. ఏంటి మీ క్యారెక్టర్ అలా ఉంటుందా బయట? అంటే అర్థం కాలేదు. మీ క్యారెక్టర్ అలాగే ఉంటుందా హీరోయిన్స్ లాగా? ఇప్పుడు శేఖర్ కమ్లా హీరోయిన్స్, గోదావరి కానీ ఆనంద్ కానీ ఆ కైండ్ లో ఉంటుందా ఇంట్లో? సూపర్ కదా అసలు. అందుకే అదే అన్నారు మా ప్రొడ్యూసర్. అడ్రస్ ఏమని చెప్తారా? కొంతమంది ఫాలో అయ్యి రైట్ రాంగ్ జడ్జ్ చేస్తారు. అడ్రస్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే సరిపోద్ది. ఓకే, సో ఆయన శేఖర్ కమల్ గారితో ఒక సినిమా చేయాలని ఉంది. హీరో అలా ఏం లేదు, స్క్రీన్ షేర్ చేసుకోవాలి ఎంతో అని. యంగ్ హీరోస్ కూడా ఉన్నారు కదా కొత్త, లైక్ రోషన్ గారు కానీ శ్రీకాంత్ గారు అబ్బాయి. ఏమో అలా ఏం లేదు. అసలు మీకు ఇప్పుడు చైల్డ్హుడ్ నుంచి కానీ ఎవరన్నా ఆన్ స్క్రీన్ క్రష్ ఎవరు లేరా? సెలబ్రిటీ క్రష్? మహేష్ బాబు గారు అంటే అందరికి ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికి ఇష్టం. నేను చూసాను అబ్బా, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరినే ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో. అంటే మేబీ ఇప్పుడు ఫాలో అవుతున్నారు ఆల్రెడీ. అవుతున్నాను, మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఫాలో అవుతారు అంటారు. లేదు, పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని ఎందుకు ఫాలో అయ్యారు? అంటే అది నా ప్రైవేట్ అకౌంట్ లో కూడా అందరిని ఫాలో అవుతున్నాను. అదంతా వద్దు మాకు, పాయింట్కి రండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని ఎందుకు ఫాలో అవుతున్నారు? ఏంటి ఆయన ఏమన్నా ఒక స్పెషల్ అడ్మిరేషన్ ఏమన్నా ఉందా ఆయన మీద? ఎందుకు ఎక్కువ అభిమానం అనొచ్చు. ఎందుకు ఇష్టం? ఆయన జెన్యూన్ క్యారెక్టర్ కానివ్వండి, బయట ఎక్కువ మాట్లాడతారు కదా. ఈ మూవీ అప్పుడు కూడా ఆయన మోటివేషన్ కూడా కొంచెం బ్రతికించింది అనొచ్చు. ఏంటి ఏ మోటివేషన్? ఇల్లేమో దూరం అలానే ఉన్నాయి కొన్ని. లేదు, కొంచెం చెప్పండి. అయ్యో వద్దు నన్ను తిడతారు. ఉంటాయి కదా, ఎందుకు తిడతారు? అరే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు గుండెల్లో పెట్టుకుంటారు ఇప్పుడు. చెప్పండి. లేదు వద్దు అంటే కుదరదు, చెప్పండి. లేదు, అక్కడ పర్మిషన్ ఇచ్చారు ఆన్సర్ చెప్పమని, స్కిప్ చేయడానికి ఆప్షన్ లేదు. కావాలంటే ఏదైనా డైలాగ్ చెప్పండి. ఏమేమి మోటివేషనల్ డైలాగ్స్ మిమ్మల్ని మోటివేట్ చేసినాయి ఆయన? ఏమేం మాటలు? స్పీచ్ ఇస్తారు కదండి, అలా కొన్ని మోటివేషన్. ఇల్లేమో దూరం, అసలే చీకటిగా ఆడందగారు చెప్తారు డైలాగ్. అది వద్దా? ఎందుకు వద్దు?
తిడతారు. ఎందుకు తిడతారు? ఫ్యాన్ చెప్తుంటే వాళ్ళు కూడా వా సూపర్ అంటారు. వద్దులేండి. ఇంకొకటి ఉంటుంది కదా, యుఎస్ వెళ్ళినప్పుడు, యుఎస్లోనో ఫారెన్లో, వన్ డే ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ గైస్ ఇన్ ద మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్ ఎవర్ అని, అది కూడానా? అది ఒకటి ఉంది రీసెంట్గా. అదే కలలు కను అదొకటి. నీ కలలను నువ్వే నీ కలలను తొక్కు. మీరు సైలెంట్ నుంచి సరే పోనీ అలా స్టార్టింగ్ చెప్పేశారు కాబట్టి మాకు అర్థం అవుతుంది డైలాగ్. ఇంకోటి చెప్పండి. ఇంకొద్దులేండి ప్లీజ్. ఎందుకొద్దు? సో కళ్యాణ్ బాబు గారి ఆన్ స్క్రీన్ ఎక్కువ ఇష్టమా, ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఇష్టమా? ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఇష్టం. అంటే ఏంటి? కైండ్నెస్ కావచ్చు, అందరితో చాలా ఏమంటారు జెన్యున్గా, కైండ్గా చాలా బాగా మాట్లాడతారు కదా. ఏదైనా ఒక పర్టికులర్ మూమెంట్ ఉందా మీరు, ఐ మీన్ మీకు లైక్ రోమాలు లెక్కపరుచుకునే అంటారు, గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్, కళ్యాణ్ గారు ఆఫ్ స్క్రీన్ మూమెంట్? అదే విన్ అయ్యారు కదా. విన్ అయినప్పుడు వచ్చిందా? ఓకే, నైస్. యాక్చువల్లీ నేను ఫాలో అవుతాను. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆయనది వచ్చింది. నేను కూడా ఫాలో అవుతాను కాబట్టి మ్యూచువల్. నేను 41 ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఇంకా ఉండుంటారులే అనుకున్నా. ఎందుకన్నా మంచిదని ఇంకెవరిని ఫాలో అవుతున్నారని చెక్ చేశా, ఎవరు లేరు. నేను షాక్ అయ్యాను అనమాట. ఓకే, ఇప్పుడు వీరాంబానీ కళ్యాణ్ గారికి అని చెప్పి. ఎప్పుడైనా రెడ్ కండువా వేసుకోవడం, తిరగడం, ప్రీ రిలీజ్కి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు, ఉండేది ఎప్పుడైనా వెళ్ళాలి అని చెప్పి, కానీ ఎప్పుడు వెళ్ళడానికి అవ్వలేదు. ఇప్పుడు వెళ్తారా తర్వాత ఎప్పుడైనా? ఎప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో ఓజీకి వెళ్ళాను. ఓజీకి వెళ్ళారా? ఏంటి మూమెంట్? అంటే అది కూడా ఏమంటారు, సింగిల్ థియేటర్కి తీసుకెళ్ళలేదు మా అన్నయ్య. అంటే ఆ తల నరికేసే మూమెంట్ ఉంటుంది కదా, అక్కడ అరిచాను చాలా గట్టిగా. అది అమ్మాయిలు ఇలా ఉన్నారు, తలలు నరుకుతుంటే అరుస్తున్నారు. నేను తల నరికే ఉంది కదా భయపడ్డాను అంటారేమో అనుకున్నా, ఎక్స్పెక్టేషన్. తల నరికే సీన్ ఉంటే అరిచారా? అది ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అదేదో జులై సినిమాలో డైలాగ్ ఉంది కదా, వీడికి అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించండి. అమ్మాయిలు ఇంకా వైలెంట్గా ఉన్నారు సార్ పువ్వుల కంటే. ఎనీవే నేను అనుకోవడం ఏంటంటే, మీరు చిట్టి తల్లి వాళ్ళ పేర్లు వెంటనే గుర్తొచ్చేస్తాయి. చిట్టి తల్లి అనగానే సాయి పల్లవి గారు గుర్తొస్తారు, చిట్టి అనగానే ఇంకా అసలు ఫరియా అబ్దుల్లా గారు కల్లో కూడా వచ్చేస్తారు. సో ఆ లిస్ట్లోకి మీరు వెళ్ళిపోతారు. ఎవరైనా మిమ్మల్ని చిట్టి కానీ చిట్టి పిల్ల అని కానీ అంటే మీరే గుర్తొస్తారు సినిమా రిలీజ్ తర్వాత అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సినిమా ప్రామిస్ చేయండి. ఎందుకు, ఐ మీన్ మీరు ఏం ప్రామిస్ చేస్తారు, ఏం క్యాటర్ చేస్తాను సినిమాలో అని చెప్పి ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా, మీరు మా సినిమాకి రండి, మేము ఇది ఖచ్చితంగా క్యాటర్ చేస్తాం. ఇప్పుడు ఈ జనరేషన్కి అవసరమైందంతా ఇప్పుడు మా మూవీలో ఉందని అందరికీ తెలిసిపోయింది, అర్థమైపోయింది. అదొక ప్రామిస్ అయితే చేస్తాను. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు మోస్ట్లీ. సో జెన్జీకి జన ఆల్ఫా నెక్స్ట్, జన ఆల్ఫాకి జెన్జీకి ముందు ఒకటి ఉంటుంది, అది అనుకోండి. ఏంది ఈ డిప్లొమాటిక్ ఆన్సర్లు ఏంటి? ఎర్లీ జెన్జీ ఉంటుంది కదా, ఎర్లీ జెన్జీ. ఓకే అది అనుకోండి. ఓకే, ఏదో ఒకటి ఇందులో కూడా ఏదో ఒకటి అనుకోండి నెక్స్ట్ ఆవిడ చెప్పేదాకా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఖచ్చితంగా మీరు కొడతారు గట్టిగా. సక్సెస్ తర్వాత అన్న వచ్చి కొంచెం ఇంట్రోవర్ట్లా కాకుండా బాగా మాట్లాడతారా? ఓకే, మాట్లాడతారా? ఒప్పుకున్నారు, ఇందులో ఎక్కువ మాట్లాడలేదు. ఇది అయితే మాట్లాడలేదని ఒప్పుకుంటున్నారు మీరే. మాట్లాడతాను అంటున్నారు కదా నెక్స్ట్ వచ్చి. బాగానే మాట్లాడారా ఇప్పుడు అనుకుంటా. ఓకే, ఫైనల్ క్వశ్చన్. ఇంటర్వ్యూలో ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని నిజాలు చెప్పారు? లేదు, అబద్ధాలు ఏమి చెప్పలేదు. మీరు అన్నీ నా దగ్గర నుంచి నిజాలే తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఖచ్చితంగా సక్సెస్ బీట్లో మనం కలవాలి. ఐ విష్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో August 14th రోజు మన హుషారు పిట్టలు మూవీ పెయిడ్ ప్రీమియర్స్ అయితే అవుతున్నాయి. అందరూ కూడా వెళ్ళి August 15th కన్నా కూడా August 14th రోజు ఈవినింగ్ చూసేయండి అందరూ. తర్వాత మళ్ళీ August 14th రోజు నచ్చితే మళ్ళీ August 15th రోజు కూడా మళ్ళీ బుక్ చేసుకొని మళ్ళీ చూసేయండి నా కోసం ప్లీజ్.